కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చల్లపల్లి నుండి విజయవాడ వెళ్తుండగా అదుపు తప్పిన బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వేకవారిపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చల్లపల్లి నుండి విజయవాడ వెళ్తుండగా అదుపు తప్పిన బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, బస్సు అయితే అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని చెప్పి తెలుస్తుంది. అసలు ఈ ఘటనకు కారణాలేంటి? విజయవాడ నుంచి అవినిగడ్డ వరకు ఈ కరకట్టకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో ఈ కరకట్ట ఎక్స్ప్రెస్లన్నీ కూడా రోజు ప్రమాదభరితంగానే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు దాదాపుగా 120 సర్వీసులు విజయవాడ నుంచి అవినిగడ్డ కరకట్ట మీదుగా, అంటే ఒకవైపున కాలువ, ఒకవైపున పంట కాలువ, ఈ రెండు ఉన్నాయి. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మొత్తం చూస్తే గనక ఇసుక క్వారీలకి అనుమతి ఇచ్చేశారు. దాంతో మొత్తం కూడా ఈ రోడ్డు అంతా కూడా, ఈ కరకట్ట రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ బస్సు మేకవారిపాలెం దగ్గరికి వచ్చే సమయంలో మొత్తం ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ బోల్తా పడిన సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రమాదం పంటకాలం వైపు జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. అదే గనక ప్రమాదం గనక ఇటు కాలువ వైపు జరుగుంటే గనక అది ఒక విధంగా తీవ్రమైనటువంటి ప్రమాదం అని చెప్పుకోవాలి. ఇప్పుడు గాయపడిన వాళ్ళు ఈ 40 మంది, ఒక 30 మంది అలా గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళు మాత్రం చికిత్స నిమిత్తం అటు చల్లపల్లి, అవినిగడ్డ ఆసుపత్రులకైతే 108 ద్వారా తరలించడం జరిగింది. కానీ ప్రతినిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు అయితే మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే ఈ విజయవాడ నుంచి అవినిగడ్డ వరకు కరకట్ట ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నారనేది వాస్తవం. కన్నాయి అయితే గాయపడిన ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది దామోదర్? అంటే మేజర్ సంఘటనలు అయితే జరగలేదు. పంట కాలువే కాబట్టి అక్కడ పంట కాలువలో కూడా నీళ్లు లేని పరిస్థితి, మొత్తం కూడా ఒక్కసారిగా జారి పడిపోయింది కాబట్టి స్వల్ప గాయాలతో కూడా అందరూ కూడా బయటపడ్డారనే చెప్పాలి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.